నిన్న ఎపిసోడ్ అయితే బాగున్నది. నాగార్జున వాళ్ళని తాడదేసిండు. అయితే ఆల్రెడీ చూసిన నాగార్జున పులుసు వాపిండు వాడిని. ఓకే, సో అది మామూలే. ఓకే, సో నేను ఎందుకు ఇప్పుడు అంటే 3 వీక్స్లో నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ అని మాట్లాడితే ప్రేరణ, ఇంకా అఫ్రీది. ఓకే, 2 పీపుల్. ఓకే, 3 పీపుల్ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టినా కదా, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, సో ప్రేరణ ఇంకా అఫ్రీది గారికి ముందు మనము వేస్ట్ అంటే అందరూ గురించి మాట్లాడదాం ఫస్ట్, తర్వాత అఫ్రీది ఇంకా ప్రేరణ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ అభయ్. ఓకే, వాళ్ళ టీం గురించి పట్టించుకోలేదు. ఇట్లా చైర్లో కూర్చొని మంచిగా రిలాక్స్ అవుతున్నాడు. ఓకే, అదైతే అయిపోయింది. దాని తర్వాత బిగ్ బాస్ని ఛాలెంజ్ చేసి ఏదో ఒకటి మాట్లాడిండు, వేస్ట్. ఓకే, నాకు తెలిసి ఆల్రెడీ యూట్యూబ్లో చూసిన ఆయన ఎలిమినేట్ అయ్యిండు అని చెప్పిండు. సో ఇట్ ఈస్ ఓకే. ఆదిత్య ఓం. ఓకే, ఆదిత్య ఏం చేస్తున్నాడు అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆ నామినేషన్ వేస్తే మళ్ళీ ఎలిమినేట్ అయిపోతారని చెప్పేసి ఆదిత్య ఓం సారీ అండి అని చెప్పేసి ఆ టీం గురించి మెల్ల మాట్లాడి సారీ ఆగండి ఏదో ఒకటి మాట్లాడుతుండ. ఓకే, అదైతే గేమ్ ఆడాలంటే అమ్మ గుద్ద వల్ల ఏం కాల, లేకపోతే బయటకు వెళ్ళిపోవాలా, అట్లా ఉండాలా. ఓకే, దాని తర్వాత మణికంఠ లెక్చరరు రైటింగు రప్ప రాస్తాడు కదా, అట్లా మాట్లాడతాడు. నిన్న నాగార్జున కూర్చోన్నాడు కదా, అట్లనే కూర్చోవాలని. ఇక హగ్గింగ్ అదొకటి. ఓకే, నిన్న నాగార్జున చెప్పిండు కదా. ఓకే, అదొకటి. నిన్న ఎపిసోడ్ చూసిన కదా, టీంని కాపాడాలా. ఓకే, అభయ్ గాడు ఫస్ట్ పారిపోయిండు, తర్వాత మణికంఠ గాడు. ఓకే, అది అయిపోయింది. ఓకే, దాని తర్వాత నైనిక, అదైతే మంచిగానే ఉన్నది, కానీ ఇంకా గేమ్ ఆడాలా. ఓకే, లేకపోతే కాంట్రవర్సీ కాదు కానీ గేమ్ మంచిగా ఆడాలా. ఓకే, ఇట్లనే కూర్చున్నది. ఓకే, గేమ్ ఆడితే స్క్రీన్లో ఇంకా కనిపిస్తావు. ఓకే, దాని తర్వాత నిఖిల్ గాడు ఏంటంటే ఆమెని సోనియా చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకంటే బయట బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ చూసి నిఖిల్ గాడు గర్ల్ ఫ్రెండ్ని పటాయించిండు, చలో నీకు అందరూ ఓట్ చేస్తాం అనుకుంటున్నారు, కానీ అది వేస్ట్. అది ఓకే, వాడు అట్లా ఉండాలా బ్రో. ఓకే, మళ్ళీ నిన్న ఎపిసోడ్లో ఆల్రెడీ చెప్పినా కదా, నిన్న ప్రేరణని రప్ప ఆడబడేసిండు. గడితే వేస్ట్ కాడు అంటే ఈ ఎపిసోడ్లో చెప్తున్నా. ఓకే, మొత్తం కాదు కానీ. ఓకే, పృథ్వీరాజ్ గాడు, నేను ఒకటే చెప్తున్నా బ్రో, పృథ్వీరాజ్ గాడు ఏం కరెక్ట్ ఆడి, ఓకే, అగ్రెషన్ కాకుండా, ఓకే, సోనియా గురించి అటు ఇటు సోనియా చుట్టూ లేకపోతే వాడు 5 కంటెస్టెంట్లా ఉంటాడు అనుకుంటున్నా. అదైతే లైట్ తీసుకో. ఓకే, విష్ణుప్రియ. ఆల్రెడీ ఎపిసోడ్లో నేను సోనియాకి విష్ణుప్రియకి ఇద్దరికి వార్ చేసినప్పుడు విష్ణుప్రియకి నెగిటివ్ రాసిన. ఓకే, నేనేమనుకుంటున్నా అంటే సరే ఏదో ఒకటి నిన్న ఏదో ఫుడ్ విషయంలో విష్ణుప్రియ ఏడ్చింది, అదైతే కరెక్ట్ అని చెప్పేసి ఇంకా మాట్లాడదాం అనుకుంటే ప్రేరణని అమ్మ రప్పేసేసింది. అది సీత. ఓకే, అక్కడ గుడ్డు ముంగట కూర్చొని ఇట్లా తోసేస్తున్నారు ప్రేరణని. ఓకే, అదొకటి వేస్ట్ అది. ఓకే, సీత 6th కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే బ్యాడ్ పీపుల్ 6th ఎలిమినేట్ అయిపోతారు. ఓకే, అది అనుకుంటున్నాను సీతకి. ఓకే, ఎందుకంటే ప్రేరణని ఇట్లా తోస్తున్నది. అదే సరే, వాళ్ళ మిడిల్ వచ్చింది, లైట్ తీసుకోవాలి. మళ్ళీ ప్రేరణ అటు సైడ్ వచ్చేసి కూడా ఆపుతున్నది సీత. నాకైతే సీత అయితే నా ఫేవరెట్ గానే కాదు. ఓకే, తర్వాత సోనియా ఏంటంటే సేఫ్గా కాదు కానీ ఎట్లయితే అట్లా మాట్లాడుతుంది, కానీ సిక్ ఆడుతున్నది ఎవరితోని, నిఖిల్ గారితోని, పృథ్వీరాజ్ గారి నుంచి. ఓకే, అదే అంటున్నాం. ఓకే,
అదొక్కటి మార్చుకోవాలా. ఓకే, దాని తర్వాత యామి గౌడ. సి, నేను ఒక తప్పు చేసింది షామి గౌడ. ఒక మణికంఠ గాడు సీత ఇద్దరు పాల్గొంటే యామి గౌడ అది క్యాన్సిల్ చేసింది గేమ్ని. ఎందుకంటే మణికంఠ గెలుస్తున్నాడు కదా, ఇంకో టీం కదా. ఓకే, అదైతే తప్పు చేసింది ఈ యామి గౌడ. సి, హ్యూమన్. ఓకే, ఇది ఓకే. దాని తర్వాత యామి గౌడ ఎట్లా మాట్లాడుతుంది అంటే, బయట ఫ్యాన్స్ అవసరం లేదు, అక్కడ గేమ్ ఆడాలా, గుద్దవల్ల ఇంగాల, అంతే బ్రో. ఓకే, అదే చెప్తున్నా. ఓకే, అదే అంటున్నా, షామి గౌడ ఇంకా మంచి ఆడితే, గేమ్ ఆడితే, అట్లనే మాట్లాడితే 5 కంటెస్ట్లో ఆమె కూడా ఉండాలి. ఓకే, సి, షామి గౌడ నైనిక ఇద్దరు 5 కంటెస్ట్లో కావాలంటే పాల్గొనాలా, గేమ్స్ మంచిగా ఆడాలా. యామి గౌడ అయితే మంచిగా గేమ్ ఆడుతుంది, నైనిక అయిందంటే ఇంకా గేమ్స్ ఆడాలా. ఓకే, ఇప్పుడు నా ఫేవరెట్ అనుకుంటే ప్రేరణ, అఫ్రిది. ఓకే, ఫస్ట్ అఫ్రిది గురించి మాట్లాడదాం. ఓకే, ఆయన ఎట్లా మాట్లాడతాడో అట్లనే మాట్లాడతాడు బ్రో. ఓకే, బయట ఫ్యాన్స్ అది ఇది అవసరం లేదు. సి, ఎట్లా మాట్లాడతాడో అట్లనే మాట్లాడతాడు బ్రో వాడు. ఓకే, అఫ్రిది గాడైతే 2 టీమ్స్కి ఆయన ఎంపైర్ ఉన్నారు కదా, ఇటు సైడు అటు సైడు కరెక్ట్ చేసిండు. ఓకే, అదైతే కరెక్ట్ చేసిండు. ఓకే, సో మళ్ళా సి, సోనియాని ఎంత మంచిగా మాట్లాడిండంటే వాడు, నేను మంచిగా మాట్లాడతా, నువ్వు మంచిగా మాట్లాడింది, నువ్వు కోపం వస్తున్నావు, మంచిగా మాట్లాడు, నేను కూడా మంచిగా మాట్లాడతా అని మంచిగా మాట్లాడిండు. అప్పుడైతే నాకు అప్పుడు కూడా ఇంకా కొంచెం ఫేవరెట్ అయిపోయాడు అఫ్రిది గాడు. ఓకే, దాని తర్వాత ఈ గాడు ఏంటంటే గేమ్స్ మంచిగా ఆడతాడు, కరెక్ట్ మాట్లాడతాడు. ఓకే, ఇట్లా అగ్రెషన్ ఏం లేదు. ఓకే, అగ్రెషన్ ఉంటుంది, ఎక్కడ పెట్టాలో అక్కడ పడేస్తాడు. ఓకే, కరెక్టే మాట్లాడతాడు బ్రో. ఓకే, ఓకే. తర్వాత ప్రేరణ నా ఫేవరెట్ కూడా. ఎందుకు నా లాస్ట్ ఎందుకు మాట్లాడదా అంటే, నేనేమనుకున్నా, ప్రేరణ ఫస్ట్ విన్ అవుతుంది అనుకుంటున్నా బిగ్ బాస్కి. గేమ్ కరెక్ట్ ఆడుతుంది. ఓకే, ఇద్దరు గర్ల్స్ని ఇచ్చి పడేసేది. ఓకే, దాని తర్వాత ఎక్కడ ఎట్లా మాట్లాడినా అట్లనే మాట్లాడతాడు బ్రో. ఓకే, ఆల్రెడీ నిన్న నాగార్జున నేను లాస్ట్ ఎపిసోడ్లో నేను రివ్యూలో ఏం మాట్లాడినా అంటే, ప్రేరణ తప్పు చేసింది, దోశ పైనుంచి వేసింది అని చెప్పిండు. అదైతే కరెక్టు. నాగార్జున ఏం లేదు, అసలు ఇంతకుముందు ఎట్లా పెట్టేసి అట్లనే పెట్టేసిండు అనిపిస్తుంది. ఓకే, టీం గురించి అయితే ఇచ్చి పడేస్తుంది ప్రేరణ. ఓకే, నేను నాగార్జున అందరినీ కడిగేస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్కి ఎవరు విన్ అవుతారో ఇప్పుడే తెలుస్తుంది. ఓకే, సో పీపుల్కి వీడు విన్ అవుతాడు అని చెప్పేసి ఇట్లనే ఎక్కువ ఏం తప్పు కాదు అన్నట్టు ఎవరికి చెప్పాడు. ఓకే, ఏది తప్ప రైట్ అని అందరికీ చెప్తాడు. ఓకే, సో నేను అక్కడే చెప్తున్నా, ప్రేరణ అయితే ఫస్ట్ విన్నర్ అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు 3 వీక్స్లో. ఓకే, ఇంకా బయట నుంచి ఇంకొక 3 పీపుల్ వస్తారు. నిఖిల్ గాడు ఇంకా అగ్రెషన్ చేసేసి సోనియాని లైట్ తీసుకొని, ఓకే, అట్లా అయిపోతే నిఖిల్ అయితే ఫస్ట్ కాదు బ్రో. ఓకే, నేను ఒకటే చెప్తున్నా బ్రో, ప్రేరణ, యామి గౌడ ఇద్దరైతే గుద్దవలుగా ఆడతాడు నాకు తెలిసి. ఓకే, నైనిక గేమ్స్ మంచిగా ఆడాలా బ్రో. ఓకే, ఈ సీజన్లో గర్ల్స్ పవర్ ఎక్కువ ఉన్నది. ఓకే, అది కరెక్ట్ బ్రో. ఓకే, సో యా, దట్స్ ఇట్. ఓకే, Goodbye.